హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏప్రిల్ నెలకు సంబంధించినవి ఉదయం నుంచి అయితే అధికారులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈరోజు పెన్షన్ తీసుకోనటువంటి వాళ్ళకి రేపటి రోజున పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది. రేపు సాయంత్రం 5:30 వరకు పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తారనమాట. ఆ తర్వాత పెన్షన్ పంపిణీ అయితే ఇవ్వరు. సో కాబట్టి ఎవరైతే ఇంకా కూడా పెన్షన్ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా పెన్షన్ అనేది తీసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకుందాము. ఎక్కువ మంది డిఎంహెచ్ఓ పెన్షన్స్ గురించి, 50 సంవత్సరాల పెన్షన్స్ గురించి, వితంతువుల పెన్షన్ల గురించి అయితే అడుగుతున్నారు. అయితే ప్రభుత్వము కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇచ్చిందా? అదేవిధంగా ఇచ్చినట్లయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది? దానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో భాగంగా నేడు పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. రేపటి కూడా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేసి మిగిలిన అమౌంట్ని అయితే సెర్ఫ్కి అయితే అధికారులు అయితే పంపించేస్తారు. అయితే కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇచ్చారా అంటే ఇచ్చి ఉన్నారు. అయితే కొత్త పెన్షన్లు ఏవి అంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద వచ్చేటువంటి పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారనమాట. ఆ స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లు అంటే ఏంటంటే ఇక్కడ భర్త ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన చనిపోయినట్లయితే, ఆయనకి వైఫ్ గనుక ఉన్నట్లయితే, అంటే భార్య గనుక ఉండినట్లయితే ఆమెకు భర్త యొక్క పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. దీన్ని స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్‌లు అంటారనమాట. వీటికి ప్రతి నెల కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. అయితే ఇక్కడ భర్త మరణించినట్లు అధికారులకు ఎలా తెలియచేయాలి అంటే మీరు ఎవరు కూడా తెలియచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో, అంటే పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోయి ఉంటారో వారి యొక్క పెన్షన్ అనేది క్లోజ్ చేయాలి. ఎందుకు ఆయన తీసుకోలేదు అనే రీజన్ అనేది అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఊర్లో లేరా, లేకపోతే అందుబాటులో లేరా, ఇలా వివరాలు అనేటివి వాళ్ళకి చూపిస్తాయన్నమాట ఆ పెన్షన్ ఐడి మీద. అప్పుడు వాళ్ళు చనిపోయారు అని చెప్పి అక్కడ ఎంటర్ చేసిన వెంటనే కూడా స్పోర్ట్స్ కేటగిరీకి ఈ యొక్క పెన్షన్ ఎలిజిబుల్ అవుతుందా అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ నిజంగా ఉండినట్లయితే, అంటే భార్య గనక ఉండినట్లయితే వారికి పెన్షన్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? అయితే ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది సచివాలయం వాళ్ళే మీకు చెప్తారు. ఇలా మీకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ శాంక్షన్ అవుతుంది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి తీసుకురండి అని చెప్పి చెప్తారనమాట. వాటికి సంబంధించిన అప్లికేషన్ ఫాము, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అప్లికేషన్ అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇస్తారు ఈ యొక్క అప్లికేషను. ఎన్టీఆర్ భరోసా స్పోర్ట్స్ పెన్షన్ వీడియో అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క వివరాలు చూడండి. దరఖాస్తుదారుని పేరు, ఇక్కడ దరఖాస్తుదారుని పేరు అంటే ఎవరైతే భార్య ఉంటారో వారి పేరు, వారి యొక్క భర్త పేరు, చనిపోయిన ఆయన పేరు, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, చిరునామా మరియు క్లస్టర్ మరియు రైస్ కార్డ్ నెంబరు, భర్త మరణించినటువంటి వారి యొక్క వివరాలు, అంటే భర్త ఎప్పుడు చనిపోయారు, మరణించిన తేదీ, భర్త యొక్క ఆధార్ నెంబరు, భర్త మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నెంబరు, పెన్షన్ రకము, అంటే ఆయన ఏ పెన్షన్ పొందుతున్నారు, వృద్ధాప్య పెన్షనా, లేకపోతే వికలాంగుల పెన్షనా, దివ్యాంగుల పెన్షనా, ఇలా ఏ పెన్షన్ పొందుతున్నారు అనే రకాన్ని కూడా రాయాలి. పెన్షన్ ఐడి కూడా ఇవ్వాలి. ఈ పెన్షన్ ఐడి మీకు తెలిసి ఉండకపోవచ్చు, దాన్ని ఎంప్టీగా అయితే ఇవ్వండి అనమాట. అదేవిధంగా దీనికి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి ఈ పైన ఒక ఫోటో అనేది యాడ్ చేయాలన్నమాట, మీరు అటాచ్ చేయాలి. అదేవిధంగా వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలి. వాటి గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకసారి డాక్యుమెంట్స్ చూడండి. స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్, స్పోర్ట్స్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త మరణించిన ధృవీకరణ పత్రము, అదేవిధంగా భర్త పెన్షన్ ఐడి మరియు భర్త ఆధార్ కార్డు, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇవన్నీ కూడా ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసేసి మీరు సచివాలయం కనుక ఇచ్చినట్లయితే కరెక్ట్గా మీకు 15 రోజుల్లో మీ యొక్క పెన్షన్ ఐడి ఏదైతే ఉందో అది క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సచివాలయం నుంచి మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేర్చబడి డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి పంపించబడుతుంది. ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ ఫాము, అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెడతారు కదా, ఆ స్కాన్స్ అన్నీ కూడా అక్కడ చూస్తారు.
చూసి ఓకే వీరికి పెన్షన్ ఇవ్వచ్చు అని నిర్ధారించినట్లయితే సో మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ ఐడి అనేది క్రియేట్ చేసి ఏదైతే మీ యొక్క భర్త పెన్షన్ ఉందో దాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసేసి మీకు మళ్ళీ సచివాలయంకి అయితే పంపిస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇవ్వక ముందే మిమ్మల్ని బయోమెట్రిక్ వేసేదానికి సంబంధించి పిలుస్తారు. అప్పుడు మీరు ఈకేవైసీ చేసేయడం ద్వారా సో మీ వివరాలనేటివి నెక్స్ట్ మంత్ లబ్ధిదారుల యొక్క వివరాల్లోకి అయితే యాడ్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి ఇలా చేసుకోవాలి. ఈ పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల కూడా దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఇవే తప్ప కొత్త పెన్షన్ల విభాగంలో ఇంకా ఏ పెన్షన్లకు కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం. అయితే ఇక్కడ రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లు వాటిల్లో వచ్చినటువంటి సమాచారం ఎలా ఉందంటే ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. ఆ 200 కొత్త పెన్షన్లలో కూడా ఎక్కువ మందికి వికలాంగులకు, దివ్యాంగులకు, క్యాన్సర్ రోగులకు మరియు ఈ యొక్క పారాలిసిస్ వచ్చినటువంటి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకే అవకాశం ఇస్తాము అని చెప్పారు. అంటే రూ. 6,000, రూ. 10,000 పెన్షన్లకైతే అవకాశం ఇస్తామని చెప్పారు. వాటి గురించి అసలు ఎలాంటి సమాచారం అయితే లేదనమాట. ఆ 200 కొత్త పెన్షన్‌లకి సంబంధించి. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేసే బాధ్యత నాది. ఓకేనా? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే వితంతువుల పెన్షన్లు, విడో పెన్షన్ల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇచ్చేటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకంగా విడో పెన్షన్ల కిందే కదా ఉన్నాయి. సో ఇక్కడ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ ప్రకారము 2024 నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కదా! అంతకు ముందు చనిపోయినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి? అదేవిధంగా ప్రస్తుతము ఎవరైతే విడో అనే వాళ్ళు ఉన్నారో వారికి కూడా పెన్షన్‌లు ఇవ్వచ్చు కదా! అని చెప్పి వాళ్ళు చాలామంది కూడా అడుగుతున్నారు. ఎక్కువగా ఈ యొక్క మంత్రులు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళే సమయంలో కూడా ఈ యొక్క వినతులే ఎక్కువగా ఉన్నాయని చెప్పి రీసెంట్‌గా అసెంబ్లీలో కూడా చర్చలైతే జరిగాయన్నమాట దీని మీద. సో ఈ యొక్క పెన్షన్ల గురించి అయితే కూడా త్వరలోనే నిర్ణయం అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇలా కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఏ పెన్షన్లు అనేటివి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్‌లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్స్, అదేవిధంగా వితంతువుల పెన్షన్స్ వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. అయితే మీ దగ్గర ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి పెట్టుకోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు వికలాంగులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లకు మీరు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటున్నారు. అయితే పెన్షన్ సైట్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు ప్రస్తుతానికి. ఒకవేళ పెన్షన్ సైట్ నెక్స్ట్ మంత్‌లోనే ఓపెన్ అయింది. సో మీ దగ్గర ఉండాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. పారాలిసిస్ రోగులకు వచ్చేసి సదరం ఉండాలి. ప్లస్ మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతాయన్నమాట ఒక్కో సందర్భంలో. ఇలా ఈ డాక్యుమెంట్స్ అనేటివి మెయిన్‌గా ఉన్నటువంటి వాటిని మీరు రెడీ చేసి పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్‌లో పెన్షన్ల సైట్ ఓపెన్ అయిన వెంటనే కూడా దరఖాస్తులు చేసుకునేదానికి